హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఒక సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ కూడా చాలా హెల్దీ కూడా ఇది చూపించబోతున్నాను. అదే బీరకాయ పచ్చడి అండి. ముందుగా మనం బీరకాయ పచ్చడి కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని 1 కప్ ఆఫ్ స్మాల్ కప్తో నేను ఇక్కడ గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ధనియాలు తీసుకున్నాను. కొంచెం కొరియాండర్ సీడ్స్ కూడా కొంచెం మంచిగా రోస్ట్ అయిన తర్వాత క్యూమిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా చిన్న చిన్న కప్తోనే తీసుకున్నాను. తర్వాత 2-3 గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అయితే అవన్నీ కూడా మంచిగా చిట్టపట్టలాడిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. బాగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి అవి. ఆ తర్వాత కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. మంచిగా ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి, సిమ్లోనే వేయించుకోవాలి. అవన్నీ కూడా మంచిగా సిమ్లోనే వేయించినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఆ తర్వాత మనం నీట్గా కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే మనం ముక్కల్ని కూడా మంచిగా సిమ్లోనే పెట్టి వేయించుకున్నట్లయితే చాలా టెండరీగా, జ్యూసీగా చాలా బాగుంటుంది పచ్చడి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మొన్న నేను దొండకాయ పచ్చడి కూడా ఇలానే చేశాను. అయితే చాలా బాగా వచ్చింది. అందుకని బీరకాయ పచ్చడితో కూడా ట్రై చేశాను అనమాట. ఇక్కడ రుచికి సరిపడే సాల్ట్, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని మొత్తంగా మూత పెడుతూ మధ్యలో మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. కొంచెం అవి బీరకాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో కానీ లేకపోతే రోట్లో కానీ రుబ్బుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి వేసుకొని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా కర్రీస్ తినకపోతే ఇలా చేసి పెట్టండి. ఒక్కసారి చాలా మంచిగా తింటారనమాట. మా బాబుకి కూడా నేను ఇలానే చేసి పెడతాను. అలాగే ఇక్కడ చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. మనకి మధ్యలో మూత తీసి పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే బీరకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఆ తర్వాత మనం చల్లార్చుకొని లాస్ట్లో ఒక 4-3 గార్లిక్, కొంచెం చింతపండు వేసుకొని నేను మిక్సీ జార్లో వేసేసి రుబ్బుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పప్పు వేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది నేను డిన్నర్లోకి ట్రై చేశాను అనమాట. ఒక్క బీరకాయతోనే చేశాను. ఒక్క బీరకాయతో చేసిన ఆ క్వాంటిటీ ఇంట్లో ఒక 4-5 మెంబర్స్కి సరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. బీరకాయ చాలామంది తినరు, చప్పచప్పగా ఉంటుందని. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే భలేగా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఈ పచ్చడి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్